ఆ బిట్ చాలు ఈ పాట ఏంటో తెలుసుకోవడానికి. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, గురుభ్యో నమః. ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను. ఈ వరుస సంఖ్యలో అసలు ఎప్పుడు వస్తుందా అని నేనే ఎదురు చూస్తున్నాను, అంత ఇష్టం నాకు ఈ పాట. సో ఈ పాట అడిగిన వాళ్ళకి అడిగినందుకు మరియు ఎన్నేళ్ళు వేచి ఉన్నందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక చక్కటి అభిరుచి ఉంటే తప్ప ఇలాంటి పాటలు నచ్చవు. సో అందువల్ల ఆ అడిగిన వాళ్ళకి మరొక్కసారి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అయితే పాటలకు వెళ్ళే ముందు ఆనవాయితీగా ఇప్పుడు ఈ ఛానల్లో కొన్ని విషయాలు కూడా ఉంది. ముందుగా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రధానమైన అంశం మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా ఇలా విభజించి వరుస సంఖ్య, అధిక ప్రాధాన్యత, సీరియల్ నెంబర్, హై ప్రయారిటీ ఇలా 2 వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. వెంటనే ఆ మ్యూజిక్ అవగానే ఒక ఫ్లూట్ బిట్ కొంచెం వాల్యూమ్ పెంచుకుందాం. ఓకే, సో ఫస్ట్ విషయం ఏంటంటే జాయిన్ అవ్వండి. ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని కనబడుతుంది, అది నొక్కితే మీకు ఒక 2 నిమిషాల వీడియో, ఆ వీడియో పూర్తిగా చూడండి, చదవండి. అందులో ఉన్నదంతా మీ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరుకుతాయి, మీ సందేహాలన్నీ నివృత్తి అయిపోతాయి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మెంబర్షిప్స్ అండ్ బికమింగ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్. సభ్యత్వం పొందడం, సభ్యులు అవడం ఈ ఛానల్లో. దానివల్ల మీకు ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటంటే, కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ అయిపోయింది. 2022లో మొదలెట్టాం, ఈ మధ్యనే అప్లోడ్ చేసేసాం. కానీ మీరు ఏం వర్రీ కానక్కర్లేదు. ఈ రోజున ఈ తేదీని మీరు జాయిన్ అయినా కూడా ఆ కోర్స్ మొత్తం మీకు ఓపెన్ అవుతుంది, చూసి చక్కగా నేర్చుకోవచ్చు. మొన్ననే అంటే కిందటి వారం జనవరి 5 నుంచి ఫ్లూట్ కోర్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాం. 2 వీడియోలు ఇప్పటికే అప్లోడ్ అయ్యాయి. నెలకి సభ్యుల కొరకు మాత్రమే 5 వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే. సో చక్కగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి ఎప్పుడు నేను చెప్పేతోటి యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్. ఓకేనా? వెంటనే అదే దీనిలో అని వస్తుంది, మళ్ళీ వెంటనే ఫ్లూట్. ఓకే, ఇక్కడ దాకా వచ్చాము. రెండో విషయం ఏంటంటే జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం చెప్పేసాను. వాట్సాప్ ఛానల్ కూడా మాది ఫాలో అవ్వాలి. ఎందుకంటే మా ఛానల్ గురించి, నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్, ఉత్తమమైన చోటు. ఎందుకంటానంటే ఇప్పుడు ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్లో కానీ ఏదైనా పోస్ట్ పెడితే అది మీరు చూడొచ్చు, చూడకపోవచ్చు. బట్ వాట్సాప్ అలా కాదు కదా, ప్రతిరోజు ఎన్నోసార్లు తీసి చూస్తారు. అది ఎలా కనుక్కోవాలి మా వాట్సాప్ ఛానల్ అంటే, సెప్టెంబర్లో మా వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో. ఆ పోస్ట్లో ఒక లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్, అలా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. రెండో పద్ధతి, మీ ఫోన్ తీయండి, వాట్సాప్ ఓపెన్ చేయండి, అందులో చాట్స్, స్టేటస్, కాల్స్ అని ఉంటాయి. స్టేటస్ అనే దాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు. అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు, ఆ ప్లస్ గుర్తుపై క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్, అలా కూడా మా ఛానల్ కనుక్కోవచ్చు, వాట్సాప్ ఛానల్. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. అయిపోయిందా? ఇప్పుడు అది పాట. సరే, ఇంతసేపు నేను మీకు ఇది వాయిస్ చూపించక్కర్లేదు, ఎప్పుడూ తెలిసిపోయి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి చక్కటి పాటలు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను కాబట్టి ఏ వీడియో అయినా సరే మొదటి నుంచి చివరి దాకా పూర్తిగా చూడండి, వినండి. నేను పాడేది, వాయించేది, చెప్పేది అన్నీ కూడా గమనించాలి. సరేనా? అదొకటి. అలాగే జాయిన్ అయ్యడం, ఇందాక చెప్పడం మర్చిపోయాను. జాయిన్ అయ్యే వాళ్ళకి ఇంకో ముఖ్య ప్రకటన, ముఖ్య గమనిక. ఐఫోన్లో ద్వారా కానీ, లేకపోతే మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే చాలా సమస్యలు వస్తున్నాయి, చాలా కష్టం అవుతుంది. అవ్వట్లేదు చాలామంది, కానీ మా వాళ్ళకి చాలామంది చెప్పారట. చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందువల్ల చాలా సులువుగా మీరు జాయిన్ అయిపోవాలంటే ఆండ్రాయిడ్ ఫోన్లోంచి అయిపోండి. చాలా సులువుగా పని ఈజీగా అయిపోతుంది. ఓకేనా? అది. ఇక మనం పాటలో వెళ్ళే ముందు ఫైనల్గా సినిమా గురించి క్లుప్తంగా కొన్ని విశేషాలు, ఆసక్తి లేని వాళ్ళు వీడియోలో ముందుకెళ్ళిపోవచ్చు. ఈ పాట 1982లో వచ్చినటువంటి గృహప్రవేశం అనే సినిమాలోది. దర్శకులు బైరిశెట్టి భాస్కర్ రావు గారు. ఆయన చక్కటి అవార్డు సినిమాలు ఎన్నో తీశారు. అప్పటి సూపర్ స్టార్స్తో ఎన్నో సినిమాలు తీసిన వ్యక్తి అనమాట ఆయన. ఈ సినిమాలో ప్రధాన తారగణం మోహన్ బాబు గారు. ఇన్ఫాక్ట్ మోహన్ బాబు గారు కథానాయకుడిగా మొట్టమొదటి సినిమా అయింది. మోహన్ బాబు గారు, జయసుధ గారు, బొమ్మడి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కవిత గారు. సంగీతం చెళ్లపిళ్ళ సత్యం గారు. నాకు ఎంతో ఇష్టమైన కంపోజర్స్లో ఒక ఆయన సత్యం గారు.
ఈ సినిమాని కన్నడలో పునర్నిర్మించారట గృహప్రవేశ అనే సినిమాలో. దీని నిర్మాత ఎడవల్లి విజయేంద్ర రెడ్డి. గిరిబాబు గారు, రంగనాథ్ గారు కూడా ఇందులో ఇతర ముఖ్య పాత్రలో ఉంటారు. కూర్పు నాగేశ్వరరావు గారు. ఛాయాగ్రహణం ఎవరో తెలియలేదు. శ్రీ విఘ్నేశ్వర పిక్చర్స్ బ్యానర్పై నిర్మాత నిర్మించారు దీన్ని. చెప్పేసాను ఇతర ముఖ్య పాత్రలు. సౌండ్ ట్రాక్ అంటే ఈ పాట మైలవరపు గోపి అని కనబడిందట మా వాళ్ళకి. కరెక్టే అనుకుంటున్నాను, కానీ మీలో ఎవరికైనా తప్పు అనిపిస్తే కరెక్ట్ పేరు ఏంటో మీరు మా కామెంట్స్లో దయచేసి తెలియచేయండి. ఈ సినిమాకి అవార్డ్స్ వచ్చాయి. ఒకటి ఫిల్మ్ఫేర్స్ దక్షిణ పురస్కారం జయసుధ గారికి ఉత్తమ నటిగా, అలాగే నంది పురస్కారం ద్వితీయ ఉత్తమ కథా రచయితగా ప్రభాకర్ రెడ్డి గారికి. నటులు ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన చాలా చక్కటి కథా రచయిత, దర్శకుడు కూడా. సో అంతే, సినిమా విశేషాలు అయిపోయి ఇప్పుడు మనం పాటలకు వెళ్దాం. ఈ పాట దర్బారీ కన్నడ, ఒకే ఒక చోట దా 2 ఉంటుంది, బట్ అదర్వైజ్ 99% దర్బారీ కన్నడ రాగం. 2 శృతిలో ఉన్నది, డి స్కేల్లో ఉంది. అలాగే మైనర్ స్కేల్ ఛాయలు కూడా కనబడతాయి కొద్దిగా. అది ఎక్కడ అనేది నేను చెప్తాను వచ్చినప్పుడు. సంగీతం సత్యం గారు, పాడింది జేసుదాస్ గారు, కేజే యేసుదాస్ గారు. దారి చూపిన దేవత. ఇది తాళం చాలా రేర్గా కనబడే తాళం మనకి. ఇది తక్ ఇట్ట తక్, దీన్ని 7/4 అంటారు. సో మిశ్ర చాప్ అని కూడా అంటారు. అలా 7/4. ఇది ఒక్క భాగంలో పూర్తి చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది ఈ పాట. సో ఫస్ట్ మ్యూజిక్ ఎలా అంటే మరి సరి సని సద మా నుంచి సా స్లైడ్. ఓకే, చూద్దామా. అక్కడ కొంచెం ఆగిపోతుంది. దీని తర్వాత చక్కని ఫ్లూట్ బిట్. ఫ్లూట్ బిట్స్ యాక్చువల్గా చెప్పాలంటే డబుల్ ఆక్టేవ్లు ఉన్నాయి. ముందు చెప్పేస్తాను, చివరిలో సమయం ఉంటే డబుల్ ఆక్టేవ్ కూడా వాయించి చూపిస్తాను. నీ నుంచి పాస్ లైడ్. మగ మగ రే సని సరి సరి సమరి సని ద, సారీ సమరి సని నిద 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 ని రే స. ఇది మొత్తం ఫ్లూట్ బిట్. చూద్దామా. సారీ, ఇదే లాస్ట్ ఫ్రేజ్. మళ్ళీ సితారు వీణ కలిపి గగజనిద అక్కడ ఆగిపోతుంది. అంతే. గగజనిద అట్లా ఎందుకు ఆగిపోతుందంటే చక్కటి ఫ్లూట్ బిట్. ఇక్కడి నుంచి మనకి పల్లవి స్టార్ట్ అవుతుంది. ఇంతే మొదటి సంగీతం. వీణా సితార్ కాంబినేషన్, తర్వాత ఫ్లూట్, మళ్ళీ వీణా సితార్, మళ్ళీ ఫ్లూట్. అంత గొప్పగా ఉంటాయి బిట్స్. ఓకే, ఇక్కడి నుంచి పల్లవి యేసుదాస్ గారు మొదలు పెడతారు. సరి సరి రి 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 స స సని దని దని ని స ని ద ని ద దని ని రి రి మ సని ద ని ని రి రి స సరి ని స. అది పల్లవి నోట్స్. బయట శబ్దాలు వస్తున్నాయి, మళ్ళీ ప్లే చేస్తాను. గమకాలు చాలా జాగ్రత్తగా గమనించండి. సారీ,
సరిద నీ రే రే సరి ని స. మళ్ళీ ప్లే చేద్దాం. అనగానే మళ్ళీ వీణ సితార్ మీద బిట్ ఇచ్చారు చూడండి. మళ్ళీ అదే ఫ్లూట్ బిట్. మళ్ళీ పాడతారు ఇది పల్లవి. అనుపల్లవి సారీ పా నుంచి మా స్లైడ్ అనమాట, అది నేను చెప్పొచ్చేది. ఆ గమకం మొత్తం ఈ పల్లవి అనుపల్లవికి హైలైట్. మగ 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 మారేజని సరి గమప గమ. ఆ గమకం చాలా ఫాస్ట్గా వాయించాలి, లేకపోతే కరెక్ట్గా రాదు అది. ఓకే, అనుపల్లవి స్వరం చెప్పేసి ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ దాకా వచ్చాము. ప్లే చేస్తా చివరిలో సమయం ఉంటే నిడిగి ఉంటే, ఎందుకంటే ఇవి మెయిన్ బిట్స్ బ్యాక్గ్రౌండ్స్ అవి పూర్తి చేసేద్దాం. రెండో సంగీతం మళ్ళీ వీణ సితార్తో మొదలైంది. ఇక్కడ ఫ్లూట్ చూడండి, ఇక్కడే చెప్పాను దాటు ఒక్క చోట వస్తుంది. బాబా ఫీల్ పాటలో. తర్వాత ఇక్కడ చూడండి, మధ్యమావతి మెట్లు అంటే కన్నడలో ఇన్బిల్ట్గా ఉంటుంది మధ్యమావతి మెట్లు అది. సో ఫ్లూట్ బిట్ మొత్తం అయిపోయి ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, ఆర్గన్ మీద కార్డ్స్ ఇచ్చారు. అంటే అసలు క్లాసికల్ రాగాలు శాస్త్రీయ రాగాలని హార్మోనైజ్ చేయడం అంటే బ్యాక్గ్రౌండ్లో కార్డ్స్ ఇవ్వడం, దాన్ని హార్మోనైజ్ చేయడం అంటారు. బట్ ఇదేంటంటే
చాలా సాహసం ఎవరు చేయగలరు? లెజెండ్సే చేయగలరు. సత్యం గారు అటువంటి లెజెండ్. అందులో కార్డ్లో ఆర్పిజి వాయించడం అంటే లీడ్లో కార్డ్స్ ఇవ్వడం, అది చక్కగా రాగంలో అలా దాని అంటారు కరెక్ట్గా లింక్ అయిపోయింది, తర్వాత బ్లెండ్ అయిపోయింది, ఇమిడిపోయింది అనమాట. క్రోమాటిక్స్ వాడారు. నేను షాక్ అయిపోయాను అసలు చూడండి. గావన్ ఘాటు మావన్ ఎంత టఫ్ బిట్ ఇది. నట భైరవ మెట్లు వాడారు, ఎందుకంటే దర్బార్ గణంలో దావన్ ఉంటుంది కాబట్టి. కార్డ్స్ ఒకటేమో డి మైనర్, రెండోది సి మేజర్, మూడోది కార్డ్ అనడం లేదు, లీడ్ అంతే. తర్వాత పసరిగా అనగానే డి మైనర్ 9th. ఫ్యాంటాస్టిక్ బిట్ అనమాట, అసలు వేరే లెవెల్ ఈ బిట్. సో వదలబుద్ధి అవుతుంది ఇది. పాడే వాళ్ళకి సింగర్స్ చాయిస్, వాయించే వాళ్ళకి ప్లేయర్స్ చాయిస్, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ చాయిస్. మళ్ళీ చూద్దామా? గప సప రి గప సప గప. ఎస్, ఓకే. ఐ లవ్ దట్ బిట్. ఇక్కడి నుంచి చరణం. రెండు సార్లు నీ నుంచి మార్క్స్ స్లైడ్ చేస్తారు, జాగ్రత్తగా గమనించాలి మీరు. సారీ, నీ నిజ సరి నిజ నిజ ని ప. ఆహా, అది ఫస్ట్ లైన్. మళ్ళీ చూద్దామా? చక్కటి మళ్ళీ వీణ సితార్ కాంబినేషన్ బిట్. అదేంటంటే మళ్ళీ అదే లైన్. రెండోసారి ఏం చేశారంటే నిజ నిజ దని నీ ప అని ఫస్ట్ టైం పాడారు. ఇప్పుడు దని నీ ప ఉండదు, నిజ నిజ సా నుంచి పా డైరెక్ట్గా స్లైడ్ చేశారు. ఇప్పుడు ఆఖరి లైన్ చరణంలో ఇక్కడి నుంచి మళ్ళీ అనుపల్లవి బాణి జాయిన్ అవుతుంది. సో
సితార్ కాంబినేషన్. ఆహా మధురంగా ఉంది. సారీ, మళ్ళీ ఫ్లూట్ బిట్. ఆర్గన్ బిట్స్ ఉంటే చెప్తాను. ఆహా సో పని బాస అదొక బిట్. అంటే సగా సాని చెల్లాలి. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేటువంటి ఆర్గన్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్కి గాస పమగస, రెండో దానికి ఇక్కడ చూడండి భలే ఇచ్చారు, డి మైనర్ 9th పగరిగా పగరిస పగరిస. గమనించారా? పగరిగా పగరిస పగరిస. ఇంక జస్ట్ చరణం మొదలవుతున్నానుగా మళ్ళీ వీణ సితార్ కాంబినేషన్లో ఆహా అంతే. రెండో చరణంలో మహాద్భుతమైన ఫ్లూట్ బిట్, నాకు ఎంత ఇష్టం అది. అన్నప్పుడు పరి గరిసని దని దని రి గ. ఆహా బాబా బాబా బరి గరిసని దని దని రి గరి గ. అయిపోయింది. ఆఖరి పల్లవిలో మరొక అద్భుతమైన సంగతి పాడారు జేసుదాస్ గారు. ఆహా ఘాటు ఘాటు చూడండి. ఆయన క్లాసికల్లో దిట్ట కాబట్టి కానడ రాగంలో ఆ ఘాటు వేసినా కూడా ఎంత చక్కగా ఉంది చూడండి. గమకం అంటే దర్బారీ కన్నడలో అక్కడ ఘాటు ఉందని కాదు అక్కడ అర్థం, బట్ సినిమా సంగీతానికి అనువుగా చాలా చక్కగా వేశాడని నాకు అనిపించింది. ఘాటు రీ గా మా రీ సనిద, అది ఆయన పాడినటువంటి సంగతి. ఆఖరి పల్లవి కూడా అయిపోయిన తర్వాత కోడా ఒక ఫ్లూట్ బిట్ ఇచ్చారు చూడండి. 4 వాయిద్యాలు, తబలా కాకుండా 4 వాయిద్యాలు, ఎంత గొప్ప కంపోజ్ చేశారు. సారీ ఫ్లూట్ కదా. అని నుంచి స్లైడ్ చేయాలన్నమాట. సో మొత్తం చూద్దాం. అని నుంచి పా స్లైడ్,
ఫ్లూట్ బిట్ అవుతుంటే ఆర్గన్ మీద ఏం చేశారంటే ఓవర్లాప్ అలాగా శృతి ఇస్తుంటారు. సాపా వీటితో శృతి ఇచ్చి చివరికి ఏం చేశారంటే మళ్ళీ గ్లిజాండో ఆ డి మైనర్ నైన్త్ ఇచ్చేసి పైన పాడలేకపోతున్నాను. అలా ప్లే చేసి వదిలేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అది. అంటే ఆ శృతి అంతా ఇచ్చేసి గ్లిజాండో మళ్ళీ మైనర్ నైన్త్ ఇచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ దాకా మైనర్ నైన్త్ కార్డుల నోట్సే విడిగా వాయించారు. బ్యూటిఫుల్. సో ఎస్, ఒకసారి పల్లవి చరణం కూడా ఒకసారి ప్లే చేస్తే బాగుంటుంది కదా. అది పల్లవి. చరణం సారీ మర్చిపోయాను, ఆ నీ నుంచి మా స్లైడ్ చేయాలి. బిట్ వస్తుంది మళ్ళీ అయిపోయింది. ఎస్ అన్నాను కదా, ఫ్లూట్ బిట్స్ డబల్ ఆక్టేవ్ ట్రై చేస్తాను, ఏదైనా ట్రై చేద్దాం, వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. ఇక్కడే బెటర్. చూద్దాం. ఇది కనపడుతుందా బై ద వే? మీకు ఇది కనపడలేదు, సో ఇక్కడ ప్లే చేయడం వేస్ట్. ఇక్కడేమో మరీ పైకి వెళ్ళిపోతే అది కనపడదు, మీకు కుదరట్లేదు. ఇది ట్రై చేద్దాం. ఇది కూడా మీకు కనబడదు, బట్ సింపుల్గా అర్థం అవుతుందని చెప్తున్నాను. ఇది బాగానే సెట్ అయింది. తర్వాత బ్యూటిఫుల్గా ఉంది కదా. ట్రై చేద్దాం. తర్వాత ఎస్ ట్రై చేద్దాం.
ఫ్లూటిస్ట్ కాబట్టి నాకు అదో తృప్తి. ఫ్లూట్లో డబుల్ ఆక్టేవ్ మీకు చూపించగలిగాను. ఎస్, సో అన్ని బిట్స్ చూపించేసాను. ఫస్ట్ బిట్ మాత్రం అవ్వలేదు ఫ్లూట్లో. కోడ ఒకటి ఉంది కదా, కోడ చూద్దాం. కోడ ఎస్, కోడ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది వరుస సంఖ్య ప్రకారం చేసిన వీడియో కాబట్టి రేపటి వీడియోలో ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట క్రమంలో వస్తుందో నాకు తెలియదు. ఆ పాటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చక్కగా ఈ సూపర్బ్ సాంగ్ ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. సెలవు, నమస్కారం.